కుక్కల దాడిలో గొర్రెలు మేకలు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మరపడక గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు ₹1,50,000 వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. మరపడక గ్రామానికి చెందిన పిండి నారాయణ గొర్రెలు మేకలను పెంచుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోజులాగే ఉదయం కొట్టంలో ఉన్న గొర్రె మేక పిల్లలకు మేత వేసి అందులోని పెద్ద జీవాలను అడవికి తీసుకెళ్లాడు. మధ్యాహ్న సమయంలో ఆయన కుమారుడు స్వామి ఇంటికి వచ్చి చూసేసరికి గొర్రెల కొట్టం వద్ద కుక్కలు బయటకు వెళ్లడం గమనించాడు. అనుమానం వచ్చి వెంటనే కొట్టంలోకి వెళ్లి చూడగా సుమారు 30 గొర్రె పిల్లలు నిర్జీవంగా పడి ఉన్నాయి. దీంతో ఆ కుటుంబం ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. జీవాలపై ఆధారపడి బతుకుతున్న బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రజలు కోరుతున్నారు. ఈరోజు మన మర్పడగ గ్రామంలో పిండి నారాయణ అనే వ్యక్తి గొర్రెల కాపరి కాసుకుంటా నివసిస్తున్నాడు. రోజు మాదిగానే గొర్రెను తోలుకొని అడవికి వెళ్ళడం జరిగింది. ఎవరైతే ఇంటి దగ్గర గొర్రెల దొడ్లో పిల్లలు ఉంటాయో సుమారు 30 పిల్లలు ఉండగా ఆ పిల్లల్ని కుక్కలు దాడిలో కొరికి వేయడం జరిగింది. 30 పిల్లలు నష్టపోయారు, చనిపోయాయి. అట్లే మాదిరిగా వాళ్ళ కొడుకు మధ్యాహ్నం వచ్చి ఇంటి దగ్గర చూడగానే 4 కుక్కలు కొరికి వేయడం జరిగింది. ఈ కుటుంబాన్ని గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఈ గొర్రె పిల్లల వాల్యూ సుమారు 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఉండడం జరుగుతుంది. వీళ్ళు గొర్రెల మీదనే ఆధారపడి బతకగలరు. వీళ్ళకు ఏమీ లేదు. వీళ్ళను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరుతున్నాం.